పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్లో ఉన్న అలాగే హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు, జిహెచ్ఎంసీ పార్కులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా కుర్రల నుంచి కాపాడుకునేందుకు ప్రభుత్వం ఏదైతే హైడ్రా తీసుకొచ్చిందో మొదట్లో దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కానీ రాను రాను పేదల ఇళ్ళు మాత్రమే కూల్చేస్తున్నారు, పెద్దల జోలికి వెళ్ళట్లేదనైతే ఒక అభిప్రాయం అయితే స్పష్టంగా వెలువడుతున్న పరిస్థితి. దీనిపై మనతో మాట్లాడడానికి హైదరాబాద్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ నాయక్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఇప్పుడు ఇది ఏదైతే హైడ్రా ఉందో రాను రాను కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టం చేకూర్చే అవకాశం ఉందా? ఇది ముఖ్యమంత్రి గారు ఈ హైడ్రా అనేది తప్పకుండా ఒక మంచి కార్యక్రమం. కాకపోతే ఏంటంటే ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాల్ని అవగాహనలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఏంటంటే ఇందులో పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. వారికి ఏమైనా ఒక 60 రోజుల వ్యవధి ఇవ్వడం కానీ, నోటీసులు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అలా చేయకుండా వెంటనే పడగొట్టి ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పడం అమానుషం. దీని మీద ముఖ్యమంత్రి గారు ఒకసారి పునరాలోచించుకుంటే మంచిది. ఎందుకంటే వచ్చే భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మరి ఇంకా కాంగ్రెస్ పార్టీకి మేము 10 ఏళ్ల భవిష్యత్తు అనుకున్నాం. మరి పార్టీ నష్టపోతుంది. ఇటు ముఖ్యమంత్రి గారు కానీ, మరి కమిషనర్ రంగనాథ్ గారు కానీ ఈ విషయంలో పేద మధ్య తరగతి వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయ చోటు కల్పించాలి. వాళ్ళకు ఒక 60 రోజుల వ్యవధి ఇవ్వాలి. చాలా డబుల్ బెడ్రూమ్ కానీ, సింగిల్ బెడ్రూమ్ కానీ చాలా బయట పడున్నాయి. వాటికి ఏమైనా వేరే షిఫ్ట్ చేపించి వారికి ఏమైనా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో చూసుకోండి, మీరు ఎప్పుడైనా సరే పేదల పక్షాన్ని నిలబడింది. రాజశేఖర రెడ్డి కావచ్చు, మరి చెన్నారెడ్డి కావచ్చు, అంజయ్య కావచ్చు, వీళ్ళందరూ ఏంది పేదల పక్షాన నిలబడిన వాళ్ళు. సో ఇది కొంచెము ఇబ్బందికరమైన సమస్య. దీని మీద ముఖ్యమంత్రి గారు దీని మీద పునరాలోచించుకుంటే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు అందరూ అంటే కొందరు అనుకున్నట్టుగానే ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ విల్లాల జోలికి, ఫామ్ హౌస్ల జోలికి వెళ్ళట్లేదు. పేదల రేకుల షెడ్లు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ చిన్న చిన్న ఇళ్ళు కట్టుకొని ఉంటున్నారో వాటిని అన్నింటినీ కూల్చేస్తున్నారని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అట్లా ఏం లేదు. ముందుగా ఇప్పుడు చూడండి, నాగార్జున గారిది కూలగొట్టారు. అలా అని కదా, బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఏదైతే వస్తుందో అన్ని వరుసగా కూలగొట్టుకుంటూ వస్తున్నారు. కానీ నేను చెప్పడం ఏంటంటే మన తెలంగాణలో పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ. వారికి ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. వాళ్ళకు ఒక 60 రోజులు వ్యవధి ఇవ్వాలి. లేకపోతే వేరే ఎక్కడైనా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు, అక్కడ ఏమైనా షిఫ్ట్ చేయాలి. అంతేగాని దబదబా వచ్చి అలా పడగొడితే అది కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారు దీని మీద ఒకసారి పునరాలోచించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఓట్లేసే శాతం 60% పేద మధ్య తరగతి వాళ్ళే. కాబట్టి వారి గురించి ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తే బాగుంటుందని నేను ఈ రకంగా మనవి చేస్తున్నాను. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం పడనుందా కాంగ్రెస్ పార్టీ పైన? ఇది ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా కాంగ్రెస్ పార్టీకి? ఖచ్చితంగా ప్రభావం అనేది ప్రజలు ఓట్లేస్తేనే ప్రభుత్వాలు మారుతాయి, ప్రభుత్వాలు కూలుతాయి, ప్రభుత్వాలు ఉంటాయి. ఇది దృష్టిలో పెట్టుకొని పాలన చేయాలి ఎవరైనా సరే. నేను చెప్పడం ఏంటంటే ప్రభుత్వాలు ప్రజలు తెచ్చుకుంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇది నియంత ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్య ప్రభుత్వం. కాబట్టి దీని మీద వెనక ముందు ఆలోచించుకొని చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీ పార్టీలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రిని తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి, దీనిపైన మీ అభిప్రాయం? మల్లన్నను ఎమ్మెల్సీగా కాకుండా మొదట్లో మనం ఒక జర్నలిస్ట్గా చూసాం. ఎందుకంటే అతను ఎంత పర్ఫెక్ట్ మనిషి అంటే గతంలో తప్పు జరిగితే కేసీఆర్ని కూడా అతను వదలలేదు. ఈరోజు ముఖ్యమంత్రి మా పార్టీ అని కాకుండా అతను న్యాయం మాట్లాడుతున్నాడు. కాబట్టి అతను మాట్లాడే దాంట్లో తప్పేం లేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతను గతంలో కేసీఆర్ని కూడా తప్పు జరిగితే, కేసీఆర్ కుటుంబం దోచుకుంటే విమర్శించిన వ్యక్తి, జైలుకు వెళ్ళొచ్చిన వ్యక్తి. ఈరోజు ఎమ్మెల్సీ పదవి ఉంది కదా అని అతను రాజభోగాలు అనుభవించవచ్చు. అలా చేయకుండా నిజాన్ని నిజమని చెప్తున్నాడు. సో దాన్ని మనం తప్పని ఎలా అంటామండి? మరి అలా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తినే ఒక ఎమ్మెల్సీ విమర్శించినప్పుడు మరి అతనికి ఏదైనా వేటు పడే అవకాశం ఉంటుంది అంటారా? వేటు అంటే చూడండి, పార్టీ నష్టపోతుంది.
ముఖ్యంగా పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే పార్టీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. పేద మధ్య తరగతి వారికి ఏదైనా పునరావాసం కల్పించండి, ఏమైనా ఒక 60 రోజుల వ్యవధి ఇవ్వండి, ఏదైనా వేరే చోట షిఫ్ట్ చేయండి. అలా కాకుండా పేదవారిని అలా అనామతుగా అప్పటిదప్పుడే కూలగొట్టి వెళ్ళిపోమనడం అది సమంజసం కాదు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మరి వీటికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రెడీ అవుతుంది? మీరు హైదరాబాద్ లోకల్ కాబట్టి మీరు ఏ విధంగా రెడీ అవుతున్నారు? కార్యకర్తలైనా, కాంగ్రెస్ కార్యకర్తలైనా, లోకల్ లీడర్స్ అయినా? మేము చూడండి, మేము 6 గ్యారెంటీలు ఏదో ఉన్నాయో గ్యాసు, కరెంటు ఇవన్నీ మేము విడతల వారీగా ఇచ్చుకుంటూ వచ్చాము. ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ బతుకున్నంత వరకు అది ఉంటుంది. కాకపోతే ఈ విషయంలో కూడా కొంచెం మాకు మచ్చ వచ్చిన మాట వాస్తవమే. దీన్ని ముఖ్యమంత్రి గారు సరి చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మీడియా ముఖంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం అంటారు? అంతర్గత విభేదాలు లాంటిది ఏం లేవండి. మేమందరం సమిష్టిగానే ఉన్నాం, సమిష్టిగానే పనిచేస్తున్నాం, అంతా బాగుంది. కాకపోతే కొంచెం ఈ మధ్య ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లాంటి విషయాల్లో కొంచెం ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా స్పందించవలసి వచ్చింది. దాంట్లో పేద మధ్యతరగతి వాళ్ళు బలైపోతూ ఉన్నారు. కాబట్టి వారి గురించి కొంచెం ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని చెప్పేసి మీడియా ముఖంగా వారిని నేను విన్నవించుకుంటున్నాను. పార్టీలో అంతర్గత విభేదాలు ఏం లేవు. అలాగే తీన్మార్ మల్లన్న కూడా ఏదైతే చెప్తున్నాడో, ఒకప్పుడు కేసీఆర్ పైన కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కేసీఆర్ని కూడా ఆయన తరఫున ఏదైనా తప్పు జరిగితే నిర్మోహమాటంగా విమర్శించేవాడు. ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నాడు. మా పార్టీ వ్యక్తి అయినా అలా చెప్పడంలో పెద్దగా తప్పేం లేదనిపిస్తుంది. అలాగే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పరిధిలో కట్టుకున్న బిల్డింగ్స్ కూల్చడంలో కొంచెం మేము కఠినంగానే వ్యవహరించిన రానున్న రోజుల్లో ఆ విషయం ప్రజలకి పూర్తిగా అర్థమవుతుంది అంటున్నారు హైదరాబాద్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ నాయక్. కెమెరామెన్ సత్యతో కృష్ణబాల, పూరా లోకల్.